పూజ్య శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేరూరు సదాశివ బ్రహ్మేంద్రుల వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అది వానాకాలం. కావేరీ నది గట్టున సదాశివులు గాఢ సమాధిలో కూర్చొని ఉన్నారు. ఒకసారి చెలరేగిన తుఫానుతో నది వరదతో పోటెత్తింది. ప్రక్కనే ఉన్న ఊరు ఒక తిప్ప మీద ఉండటం వల్ల పైనుండి గమనిస్తున్న ప్రజలు సదాశివులను కేకలతో హెచ్చరించారు. సమాధి స్థితిలో ఉన్న సదాశివులకు వారి కేకలు వినబడితే కదా ఇంద్రియ మనోబుద్ధులు అంతర్ముఖమైన జ్ఞానికి బాహ్య శబ్దాలు ఎలా వినిపిస్తాయి? వరద నీరు సదాశివులను ముంచెత్తింది. ప్రజలంతా ఎంతో దుఃఖించారు. 3 నెలలు గడిచిపోయాయి. ఊరి పెద్ద తాను నిర్మిస్తున్న ఇంటికై నది ఒడ్డున ఇసుక తవ్విస్తున్నారు. ఆ నది ఇసుకలో అక్కడొకటి ఇక్కడొకటిగా సదాశివుల శరీర భాగాలు కనబడ్డాయి. జనం గుమిగూడారు. స్వామివారి ఆ శరీర భాగాలను పూడ్చిపెట్టాలా లేదా దహనం చేయాలా అని వారంతా ఆలోచిస్తున్నారు. ఇంతలో ఒక వింత జరిగింది. సదాశివుల శరీర భాగాలు తమంత తామే కదిలి మొండానికి అతుక్కున్నాయి. అప్పుడే నిద్రలేచినట్లుగా ఆవలిస్తూ లేచి వెళ్ళిపోయారు సదాశివులు. ఖండయోగమనే ఈ సాధన నేటికి టిబెట్లోని లామాలకు తెలిసిన విద్యే. త్రైలింగ స్వామి, షిరిడీ సాయి, వెంకయ్య స్వామి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు చూడగలుగుతాం మనం. ఒకసారి ఒక కలప వ్యాపారి అడవిలో మొద్దులు కొట్టిస్తున్నాడు. కొట్టిన దొంగలను కూలీల చేత మరొక చోటుకి మోయించారు. కూలీలందరూ వెళ్ళిన తరువాత చూస్తే ఒక దొంగ మిగిలి ఉన్నది. ఇక్కడ ఒక దిగంబరి అటు రావడం చూసిన వ్యాపారి, ఏయ్ లారా, నీవు ఒక కట్టె మొద్దులాగానే ఉన్నావు, ఇదిగా ఈ మొద్దును కూడా మోయి అంటూనే అతడి నెత్తిపై ఆ దొంగను పెట్టి తనతో నడవమన్నాడు. సుమారు 2-3 మైళ్ళ దూరం అలానే నడిచాక అతడి గోదాము వద్దకు చేరారు. అక్కడ ఆ దొంగను దింపమన్నాడు ఆ వ్యాపారి. దొంగను దించి మారు మాట్లాడకుండా ముందుకు కదిలాడు ఆ దిగంబరి. చేయించుకున్న సేవకు ప్రతిఫలంగా ఆ దిగంబరితో వ్యంగ్యమాటలకు దిగారు ఆ వ్యాపారి, అక్కడి కూలీలు. కానీ ఆ దిగంబరి నవ్వుతూ కదిలాడు. ఆ మహాత్మునికి జరుగుతున్న అవమానాన్ని అగ్నిదేవుడు చూడలేకపోయాడేమో. అక్కడి దొంగలన్నీ అందరూ చూస్తుండగానే పెద్ద పెద్ద మంటలతో కాలిపోయి చివరకు బూడిద మిగిలింది. అక్కడే ఉన్న కూలీల్లోని ఒకడు ఆ దిగంబరిని సదాశివ బ్రహ్మేంద్రులుగా గుర్తించి నమస్కరించి ఆ వ్యాపారికి స్వామి యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. దాంతో వ్యాపారి సిగ్గుతో తన అహంకారాన్ని మన్నించమని స్వామివారి కాళ్లపై పడి అర్థించాడు. నవ్వుతూ అతడిని క్షమించిన సదాశివులు అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. రాత్రి బొమ్మలైన రైతులు. ఒకసారి ఒక రైతు ధాన్యం రాల్చి దానిని ఆ రోజు ఇంటికి తీసుకొని వెళ్ళలేక రాశిగా చేశాడు. మరురోజు బండ్లు తెచ్చి ఇంటికి మోసుకు వెళ్ళవచ్చని తలచి అతడు ఇంటికి వెళ్ళాడు. ఆ తరువాత అటుగా వెళ్తున్న సదాశివులు ఆ ధాన్యపు రాశిని చూసి దానిపైకి ఎక్కి పరుండి హాయిగా నిద్రించారు. ఉదయం కూలీలను తీసుకుని బండ్లతో గోతాములతో వచ్చిన రైతు ఆయనను దొంగగా భావించి స్వామివారిని బడితెలతో చావబాదబోయాడు. అలజడికి స్వామివారు కళ్ళు తెరచి చూశారు. అంతే, వాళ్ల కాళ్ళు చేతులు ఆడక రాతి బొమ్మల్లాగా నిలబడిపోయారు. అటుగా వెళుతున్న వారెవరో ఇది చూసి మహాత్ములైన సదాశివ బ్రహ్మేంద్రులను గుర్తించి రైతుల తరపున క్షమించమని ప్రార్థించాడు. ఆయన సరేననగానే వారి బంధనాలు వీడాయి. అందరినీ చూసి నవ్వి అక్కడి నుండి వేగంగా నడిచి అదృశ్యులయ్యారు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. స్వామివారి సమాధి. భక్తుల పలు కోరికలు తీరుస్తూ తమ సర్వసమర్థతను ఒకేసారి ఒకే సమయంలో వారి ఇండ్లలో భిక్ష తీసుకుని తమ సర్వత్వాన్ని ప్రకటిస్తూ ప్రత్యక్ష దైవమై భాసిల్లుతూ ఉన్నారు స్వామివారు. ఒకసారి జ్యేష్ఠమాసం శుద్ధ దశమి నాడు కావేరీ నది సమీపంలో కరూరు దగ్గరున్న నేరూరు అనే గ్రామంలో ఉన్న శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు హఠాత్తుగా చుట్టూ ఉన్న భక్తులతో ఇలా అన్నారు, నేను ఈరోజే సజీవ సమాధి చెందదలిచాను. గొయ్యి త్రవ్వండి. నేను అందులో ప్రవేశించిన తదుపరి సమాధిని మూసివేయండి. తర్వాత కొద్ది రోజులకు ఒక బ్రాహ్మణుడు కాశీ నుండి వస్తూ ఒక పెద్ద శివలింగము తెస్తాడు. ఆ లింగమును నా సమాధిపై ప్రతిష్ఠించండి. ఈ స్థల పవిత్రతను ఏమారక నిలబెట్టండి.
ఈ శరీరము ఇక్కడ లేకపోయినా శ్రద్ధాభక్తులతో వచ్చే ఆశ్రితుల కోరికలు సమాధిలో నుండే తప్పక నెరవేరుస్తాను. భక్తులంతా ఎంతో బాధతో స్వామివారి ఆజ్ఞను పాటించారు. స్వామివారు గోతిలోకి దిగి పద్మాసనంలో కూర్చుని సమాధిని మూసివేయమని ఆదేశించారు. క్షణంలో వారి కపాలం పైభాగన పెటేలున పగిలి అందుండి వెలుగు వెలువడి ప్రకృతిలో కలిసిపోయింది. భక్తులు భజన చేస్తూ సమాధిని మూసి శ్రద్ధాభక్తులతో పూజించసాగారు. కొద్ది రోజుల్లోనే ఒక బ్రాహ్మణుడు కాశీ నుండి శివలింగం తీసుకొచ్చాడు. దానిని సమాధిపై ప్రతిష్ఠించారు. స్థానిక భక్తులు ఆయనకు అందుకు ప్రతిఫలంగా కానుకలు ఇవ్వబోగా వద్దని నిరాకరించి ఆయన వెళ్ళిపోయారు. ఆ వచ్చిన బ్రాహ్మణుడు ఎవరో ఎవరికి అంతుచిక్కని కారణంగా పరమశివుడే అలా వచ్చాడని విశ్వసిస్తుంటారు భక్తులంతా. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారు నేరూరు వద్ద వెలిసి ఉండడం వల్ల నేరూరు మహాపుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్నది. ఓం నారాయణ ఆదినారాయణ. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.